అంటే రిమాండ్ కూడా అవసరం లేదని కొంతమంది వాదించారంట కదా. వాదించారు. అప్పటికి కూడా అడ్వకేట్ క్రౌడ్ చాలా ఉంది. ఇది నాన్ వేరబుల్ అంటున్నారు, ఎంతవరకు నిజం అది? నాన్ వేరబుల్ అఫెన్స్. ఎన్ని రోజులు పడచ్చు ఒకవేళ అది కానీ ప్రూవ్ అయితే అని? అదే ఏ సెక్షన్ చేసినా దాన్ని బట్టి తెలుస్తుంది. దాని గురించి మాకేమి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు మేడం? అంటే 14 days ఆయన జైల్లోనే ఉంటారంటారా? అంటే టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎలాంటి హీరోలు ఇటువంటి ఇది తీసుకోలేకపోయారు, అంటే ఇట్లాంటి జరగలేదు. సో కన్నడలో రీసెంట్గా ఒక యాక్టర్ దర్శన్ గారికి అట్లా అరెస్ట్ జరిగింది చాలా రోజులు, అట్లాగే సీఎం చంద్రబాబు గారు జరిగింది, మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు జరుగుతుంది. సో ఇది మీరు కరెక్ట్ అనుకుంటారా? ఆయన సినిమా థియేటర్కి వెళ్ళడం ఇట్లా ఇదంతా ఇష్యూ అవ్వడం? దాని గురించి మనం ఏం కమెంట్ చేయలేమండి. వాట్ ఎవర్ ద జడ్జ్ డిసైడ్స్. అలాగే ఈ కేసు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన ఏమన్నారంటే, ఇవాళ అరెస్ట్ విషయం చూశాను, నేను కేసు వెనక్కి తీసుకుంటానన్నారు. ఆయన కానీ వెనక్కి తీసుకుంటే ఈయన సేవ్ అవుతారు అల్లు అర్జున్ గారు. నాన్ వేరబుల్ అఫెన్స్ కాబట్టి అఫ్కోర్స్ శిక్ష పడుతుంది. ఎందుకంటే మనుషులు చనిపోయినారు కాబట్టి. అది అంటే ఆ చనిపోయిన ఆమె హస్బెండే వెనక్కి తీసుకుంటానంటున్నారు కేసు. అది దట్ ఈస్ అగైన్ సెకండరీ. కానీ మనిషి అయితే చనిపోయినారు కదా అక్కడ. సో దట్ ఈస్ అన్ అఫెన్స్. అంటే ఇప్పుడు దీంట్లో అటు సీఎం కానీ డిప్యూటీ సీఎంలు కానీ ఇన్వాల్వ్ అయినా ఆయన బయటికి తీసుకొచ్చేది లేదంటారా జ్యుడిషియల్ నుంచి? దాని గురించి మనం ఏం చెప్పలేదు. గతంలో కూడా పొలిటికల్ వాళ్ళు కూడా పబ్లిక్ మీటింగ్